నీతి ఫలములు ఫలించాలి. నీతి ఫలములు అనగా నీతి అంటే ఏంటి? గలతీ 3:6 ఏం రాయబడిందో తెలుసా? అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో చేశాను, అది నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది నీతిగా ఎంచబడనని రాయబడింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నీతి అంటే దేవుని యందు విశ్వాసించడమే కాదు, దేవుడు చెప్పింది చేయడమే నీతి అనే మాటకు అర్థం. అంటే మనం కూడా నేర్చుకోలేండి. అంటే నీతి ఫలం ఎలా ఫలిస్తామంటే ప్రభు చెప్పిన పని చేయడం నేర్చుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో చేయాలి. యోహాను సువార్త 2:5 మనం చూస్తే మరియా, గమనించండి, ఆ పరిచారకులను చూసి ప్రభును చూపిస్తూ అన్న మాట ఏంటంటే, ప్రభు ఏ చెప్తే అది చేయండి. ఎప్పుడైతే పరిచారకులు ప్రభు చెప్పిన మాట చేశారో, ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపమంటే 6 రాత్రి నీళ్లు నింపారు, నీళ్లే పోయమంటే నీళ్లే పూసారు. రెప్పపాటు కాలంలో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడినట్లుగా మన జీవితాలు, గమనించండి, మధురంగా మార్చబడడానికి యేసు ప్రభు యొక్క మాటను నెరవేర్చడమే నీతి అనే సంగతి మనం గుర్తించాలి.